ఆయన దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడు అంటే ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈనాడు యేసయ్య అడుగుతున్నాడు, నీ ఇంటిలో వారు దేవునికి యథార్థవంతులుగా ఉన్నారా? నువ్వు యథార్థంగా దేవునికి కనబడుతున్నావా? నీ హృదయాన్ని దేవునికి సమర్పణగా మార్చుకున్నావా? ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా? ఈనాడు నీ కుటుంబాల్లో అనేక సమస్యలు రావడానికి గల కారణము ప్రార్థన లేకపోవడమే. ప్రార్థనకు దూరం అవడం వలన ఏమీ చేయలేము. నువ్వు ఎన్ని ఆలోచన చేసినా, ఎంత ప్రయత్నం చేసినా, ఎంతగా పరిగెత్తినా సరే నీ జీవితంలో నువ్వు సాధించలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? ప్రార్థన లేదు. ప్రార్థన అవసరం. ఇక్కడ ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. నువ్వు పరుగులు పెడుతున్నావు, ఏవేవో ఆలోచన చేస్తున్నావు, కానీ శివులకు అన్నీ కూడా నిష్ప్రయోజనమైపోతున్నాయి. ఇంటిలో సమాధానం ఉండటలా, ఒంటిలో ఆరోగ్యం ఉండటలా, కుటుంబంలో సంతోషం ఉండటలా, ఈనాడు దానికి గల కారణము యేసువేలు ఆత్మ నీ ఇంటిలో పరిపాలిస్తుంది. యేసువేలు ఆత్మ నిన్ను ఏలుబడి చేస్తుంది. అందుకని నువ్వు ప్రార్థన చేయడానికి కదలలేకపోతున్నావు, మోకాలు వేయలేకపోతున్నావు, దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు లేకపోతున్నావు. నువ్వు దినదినము దేవునికి దూరం అయిపోతున్నావు అంటే గల కారణము నీలో ఉన్న యథార్థతను, సత్యమును కోల్పోతున్నావు. ఇక్కడ ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. ప్రభువా, నా ప్రార్థన ఆలకించి ఈ బలిపశువును నైనా కాల్చివేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇశ్రాయేలును రక్షించు నాయనా. ఇశ్రాయేలు ప్రమాదంలో ఉన్నారు, ఇశ్రాయేలు నశించిపోతున్నారు, వారిని కాపాడమని దేవుని వేడుకుంటున్నాను. ఈనాడు నీ కుటుంబం పాడైపోతుంది, నీ భర్త పాడైపోతున్నాడు, నీ బిడ్డలు పాడైపోతున్నారు, కానీ నువ్వు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా నువ్వు అనుకుంటున్నావు, ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. ప్రార్థన లేదు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇల్లు చీకటిగా మారదు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని వెలుగు నీ ఇంటిలోకి వస్తుంది. ఆ వెలుగు లేకపోవడం వలన నీ ఇల్లంతా కూడా చీకటి కమ్ముకొని ఆ చీకటిలోనే జీవితాలు పాడైపోతుంది. ఈనాడు ప్రియ దేవుని సంగమా గమనించండి, ఏలియా ప్రార్థన చేస్తుంటే అద్భుతం జరిగింది. యాకోబు దేవుని బ్రతిమలాడుకుంటున్నాడు, దేవుని పెరుగులాడుతున్నాడు, దేవుడితో పోరాడుతున్నాడు. ఈనాడు పోరాడే అనుభవం నీకుందా? పెరుగులాడే అనుభవం నీకుందా? ప్రార్థించే అనుభవం నీకుందా? ఎంతవరకు ప్రార్థన అంటే ఏదో ఒకటి మనము ఆలోచన చేస్తూ ఉంటాము. దేవుడి సమయాన్ని దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇచ్చేది దేవునికి ఇవ్వాలి. దేవుడి దృష్టిలో మనము దొంగలుగా కనబడకూడదు, మోసగాళ్ళుగా కనబడకూడదు, వేషధారులుగా కనబడకూడదు. పైన ఒకటి లోనొకటి ఉంచుకొని దేవుని ముందు మనము యాక్షన్ చేసేవారిగా ఉండకూడదు. దేవుడు హృదయంతరంగా పరిశీలిస్తున్నవాడు. దేవునికి అన్ని తెలుసు. నీ మాట తెలుసు, నీ ఆలోచన తెలుసు, నీ ప్రవర్తన తెలుసు, నీ నడక తెలుసు దేవుడికి. అయితే ఈరోజు అడుగుతున్నాడు దేవుడు, ఏలియా ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది. మరి నువ్వు ప్రార్థన చేసి నీ కుటుంబాన్ని కాపాడుకుంటున్నావా? నీ భర్తను రక్షించుకుంటున్నావా? నీ భార్యను రక్షించుకుంటున్నావా? నీ బిడ్డను రక్షించుకుంటున్నావా? రక్షణ లేని నీ కుటుంబానికి రక్షణ కావాలని ప్రార్థన చేస్తున్నావా?
నాడు ప్రార్థన జీవితం లేకుండా ఎంత దూరము ప్రయాణం చేయగలము? ప్రార్థనను ఆయుధముగా ధరించుకోవాలి. ప్రతి నిత్యము నిన్ను కాపాడేది, నీ కుటుంబాన్ని కాపాడేది ప్రార్థనే. దేవుని కాపుదల నీ కుటుంబానికి కావాలి, దేవుని కంచె నీ కుటుంబానికి కావాలి, దేవుని భద్రత నీ కుటుంబానికి కావాలి. ఈనాడు చూడండి, అనేక మంది దేవునికి దూరమైపోతున్నారు. ఒకప్పుడు దేవుడు సంతోషంగా గడిపిన వారు, దేవుడితో సహవాసం కలిగిన వారు, దేవుడు యేసు అనే మార్గంలో నడిచిన వారు ఈనాడు వంకర మార్గంలో నడుస్తున్నారనే గల కారణము యేసువేలు ఆత్మ ఆ వ్యక్తుల్లో పనిచేస్తుంది. ఆ వ్యక్తులు పనిచేయడానికి గల కారణము ఆ వ్యక్తులు దేవునికి వారి హృదయాన్ని సమర్పించుకోలేదు కాబట్టి. ఎవరైతే దేవునికి వారి హృదయాలను సమర్పించుకుంటారో చీకటి పారిపోతుంది. చీకటిని ఇంటిని ఏలుబడిస్తుందంటే, అపవాది ఇంటిలో సిస్టమ్ వేసుకొని కూర్చొని ప్రతి ఒక్కరిని ప్రశ్నలు చేస్తుందంటే అక్కడ ఏం లేదో తెలుసా? ప్రార్థన లేదు. రాత్రి ఏడుగుతున్నాడు, నీటిలో ప్రార్థన ఉన్నదా? నీటిలో ప్రార్థన ఉన్నదా? ప్రతి ఒక్కరిలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేని జీవితము ఫలవరంగా మారదు. ప్రార్థన లేకుండా నువ్వు ఎన్ని ప్రయత్నం చేసినా అవన్నీ కూడా విఫలమైపోతా ఉంటాయి. ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నెన్నో అవమానాలు. దానికి గల కారణము ప్రార్థన లేకపోవడం వలనే. నాకు ప్రియ దేవుని సంగమా, నీ ఇంటిలో ప్రార్థన ఉండాలి, నీ హృదయంలో ప్రార్థన ఉండాలి, నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. కుటుంబం అంతా కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. వేషధారమైన జీవితాన్ని విడిచిపెట్టాలి, అపవిత్రతను విడిచిపెట్టాలి. రోషము కలిగినటువంటి క్రైస్తవులుగా కనబడాలి దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. రోషము కలిగి కనబడాలి దేవునికి, యథార్థముగా కనబడాలి. దేవుడు నిన్ను చూసి పరిశీలించినప్పుడు, ఆయనను చూస్తున్నప్పుడు ఆయన ఎదుట ఎలా కనబడాలంటే మండుతున్నటువంటి నిప్పువలే కనబడాలి. హల్లెలూయా, అగ్నిలాగా కనబడాలి. ఏలియాను దేవుడు చూసినప్పుడు మండుతూ కనబడుతున్నాడు ఏలియా. అందుకనే దేవుడు ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్నిని పంపించారు. చూడండి, ఏలియా ఎంతగా ప్రార్థన చేస్తే, ఎంతగా దేవుని ప్రతిమలు అనుకుంటే ఏలియాని దేవుడు గెలిపించాడు. హల్లెలూయా. ఈనాడు నిన్ను గెలిపించాలంటే, నువ్వు గెలవాలంటే నువ్వు కూడా దేవునికి ఎలా ఉండాలి? దగ్గరగా ఉండాలి. దేవునితో సత్య సంబంధం కలిగి ఉండాలి. వాక్యానికి నీ హృదయములో చోటివ్వాలి. వాక్యము కనుక నీ జీవితంలో లేకపోతే, నీ హృదయంలో లేకపోతే భ్రష్టుడైపోతావు, భ్రష్టురాలైపోతావు. వాక్యము నీ హృదయంలో ఉంటే నీ నోట అపవిత్రమైన మాటలు రాదు. వాక్యము నీ జీవితంలో ఉంటే నీ నేత్రాలు పాపం వైపు చూడవు. ఈనాడు నీ నడక మారిపోతుందంటే వాక్యానికి నీ జీవితంలో చోటు లేదు, దేవునికి నీలో చోటు లేదు. అందుకనే నడక మారిపోతుంది. ఈనాడంట చెడులో దేవుని విడిచి వంకర మార్గాలు వెతుకుంటున్నారు. ఆ మార్గంలో మనం ఎంజాయ్ చేయొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు. కానీ ఒక రోజున ఈ గడిపినటువంటి ఈ జీవితము నిన్ను వెంటాడుతుంది, దేవునికి దూరం చేస్తుంది, పరలోక రాజ్యానికి దూరం చేస్తుంది. ఒక రోజున దేవుని ఎదుట నిలబడినప్పుడు, దేవుడు నిన్ను చూసినప్పుడు నీలో ఉన్న అతిక్రమములన్నిటి చొప్పున ఆయన నీకు లెక్క చెబుతుంటే ఆ లెక్కలో నువ్వు తేలికైపోతాము. అత్రాసులో కూర్చున్నప్పుడు తేలికైపోతే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే
అగ్నిగుండంలో వేయబడతావో ఈ రాత్రి యేసయ్య ఒకే ఒక మాట చెప్తున్నాను, నీవు ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా లేదా? ఎవరితో నీ స్నేహం? యేసు రక్తము చేత కడగబడిన వ్యక్తివి, పరిశుద్ధుడిగా పిలువబడుతున్న వ్యక్తివి, పరిశుద్ధురాలుగా పిలువబడుతున్న వ్యక్తివి. ఏది నీ స్నేహం? ఎవరితో నీ స్నేహం? ఎవరితో నీ స్నేహం ఉండాలి అంటే ఈ స్నేహితుడే నీ స్నేహం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎవరితో మన స్నేహం? దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వెవరితో చేయకూడదు తెలుసా? దుష్టులతో స్నేహము చేయకూడదు, పాపులతో స్నేహము, ఎగతాళి చేసే వారితో స్నేహము చేయకూడదు. నీ బ్రతుకును పాడు చేస్తాను, నీ జీవితాన్ని నాశనం చేస్తాను, నిన్ను ఎక్కరింత పాలు చేస్తాను, నువ్వు ఎగతాళి చేయబడతావు. మనసు మార్చుకోవాలి. ఎలాంటి ఘోరమైన పాపినైనా సరే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు నాయనా అని ప్రభు పాదాలు పట్టుకుంటే తప్పకుండా క్షమిస్తాను. అయితే ఈనాడు ఎవరికి వాళ్ళే ఏమనుకున్నారు తెలుసా? నా జీవితము నా ఇష్టం, నా ఇష్టం, నా సంపాదన నా ఇష్టం, నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను. 1000 రూపాయలు సంపాదించాను, 800 ఖర్చు పెట్టుకుంటాను, అది నా ఇష్టం. ఇష్టమే. ఒకటైతే గుర్తుంచుకోవాలి, ఎలా చెల్లించావో, నీలో నిన్ను మనిషిగా నిలబెట్టింది ఏంటో తెలుసుకోవాలి. ఇంత దేహానికి నీ కంటికి కనబడింది ప్రాణం లేకపోతే ఈ దేహం విలువగా తీసుకెళ్ళి బట్టిలో బాధ పెడతాను. ఆ జీవాన్ని ఇచ్చినటువంటి జీవాధిపతి అయిన దేవుడిని నువ్వు మర్చిపోయి నా ఇష్టమని అనుకుంటే ఇక్కడ నీకు ప్రాణం పోసిన వాడు పరమాత్ముడు, నీకు జీవం పోసిన వాడు పరమదేవుడు, గొప్ప దేవుడు, లోకరక్షకుడు. ఆయనతో నువ్వు స్నేహం కలగడాలి. కానీ ఈ లోక స్నేహాలు దేవుడు మనకు సెలవిస్తుంది. ఈ లోక స్నేహం అన్న దేవునితో వైగమంట. ఈ లోకముతో నువ్వు స్నేహం చేస్తే, లోకస్తులు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడితే, లోకస్తులు చేసినట్టు నువ్వు చేస్తే దేవుడితో వైరం పెట్టుకోనంటే నువ్వు ఎవరి సొత్తు తెలుసా? యేసయ్య సొత్తు. ఇశ్రాయేలు ఎవరి సొత్తు తెలుసా? దేవుని సొత్తు. ఆ దేవుని సొత్తుని ఆటంకపరుస్తుంటే, అభ్యంతరపరుస్తుంటే దేవుడు పంపించాడు ఒక రోషం కలిగిన వాడిని. రోషం కలిగిన సేవకుడు వచ్చాడు. ఆ సేవకుడు ఆ ప్రభు దగ్గర మోకాలేసి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ ప్రజలను నువ్వు విడిపించగలిగిన దేవుడు అని, రక్షించగలిగిన దేవుడు అని, గెలిపించగలిగిన దేవుడు అని ప్రార్థన చేస్తుంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ రాత్రి నీ జీవితంలో కూడా ఆ జీవం కలిగిన దేవుణ్ణి, ఆ గొప్ప దేవుణ్ణి ప్రార్థించగలిగితే ఆయన కూడా నీ దగ్గరకు వస్తాడు. నీ ప్రార్థనలు ఇస్తాడు, నీ కన్నీరు విడుస్తాడు, నీ సమస్యలను విడిపిస్తాడు, నీ బాధలను విడిపిస్తాడు, అవమానాన్ని కొట్టేస్తాడు. ఎక్కడైతే నిన్ను ఎక్కరించారో, ఎక్కడైతే యాతన చేశారో అక్కడే దేవుడు నిలిచిస్తాడో. ఎంతమంది అయితే నీ వైపు ఏదో చూపించి తలలాడిస్తున్నారో వారి ముందే నేను కనపరుస్తాడు. అక్కడే నిలిచిస్తాడు. యేసయ్యను నమ్ముకుంటే ఆశీర్వాదము. ఎగతాళి చేసేవారిని, మోసం చేసేవారిని, దగా చేసేవారిని నమ్ముకుంటే నాశనం. ఎవరు నమ్ముకుందాము? యేసయ్యను నమ్ముకుందాము. ఆయనతో నడవడం ప్రారంభిద్దాము. మనం ఇప్పుడు ఎలా ఉండాలి అంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. మరి మోషే ప్రార్థన చేస్తే వచ్చింది, మన్నా వచ్చింది. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. మరి ఈ రాత్రి మరి మనల్ని కూడా దేవుడు అన్నాడు, నువ్వు ప్రార్థన చేస్తే ఏమవ్వాలి? ఏం జరగాలి? కుటుంబాలు కట్టబడాలి,
రక్షణ లేని వారికి రక్షణ రావాలి, పాపాత్ములందరూ పరిశుద్ధులు అవ్వాలి, అవినీతిమంతులుగా ఉన్న వారందరూ నీతిమంతులుగా మారాలి, యేసును దూషించిన వారందరూ కూడా యేసుని వెంబడించాలి. ఇది ఒక క్రైస్తవుడుగా మనం చేయవలసిన ప్రాముఖ్యమైన పని. ఈనాడు కుటుంబాలు చెదిరిపోదని అంటే, కుటుంబాలు పాడైపోతుంది అంటే గల ముఖ్య కారణం తెలుసా? ఆ దురాత్మ నీటిలో నుండి పోవాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు రావాలంటే నువ్వు యథార్థవంతుడిగా ఉండాలి, యథార్థవంతురాలుగా ఉండి ఆయన ఆహ్వానిస్తే ఆయన వస్తాడు. పాడైపోయిన జీవితాలను బాగు చేస్తాడు, పాడైపోయిన జీవితాలను బాగు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఏలియా చేసిన ప్రార్థన, ఏలియా పొందుకున్న అభిషేకం మనం కూడా కలిగి ఉండి ప్రార్థన చేద్దాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ఆమేన్.